విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రాజీనామాలకైనా సిద్ధం. ఓ డైరెక్టర్ కారణంగానే వైజాగ్ స్టీల్ సంస్థ నష్టాల బాట. విశాఖ ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పదవులకు రాజీనామాకైనా సిద్ధం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అదే విశాఖపట్నం ఎంపీ భరత్ చెప్తున్నారు. సిద్ధంగా ఉంటారు కానీ చేయరు. అది ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అది ప్రైవేటీకరణ అయిపోయిందాక సిద్ధంగానే ఉంటారు. వీళ్ళు చేయరు, ఎందుకంటే పదవులు పోతే మళ్ళీ ఇబ్బంది కాదు. కతే సిద్ధం, రెడీగా ఉన్నామని చెప్తారు. మరి రెడీగా ఉన్నటువంటి గౌడు ఆపుతుంటే పెన్ను పేపర్ లేక ఆగుతున్నావు. ఎందుకు ఆగాల? పెన్ను దొరకట్లేదా, పేపర్ దొరకట్లేదా? రెడీగా ఉంటే చేసి పడేయచ్చు కదా. ఒత్తిడి వద్దగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటిస్తుందిగా కేంద్ర ప్రభుత్వం, మేము ప్రైవేటీకరణ చేయటం లేదు అని ప్రకటించేదాకా రాజీనామా చేసేయండి, అయిపోద్ది. ఏముంది, మళ్ళీ గెలిపించుకుంటారు ప్రజలే. మీకు నిజంగానే కమిట్మెంట్ ఉంటే, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రాజీనామాకు సిద్ధం అన్నోళ్ళు చేయాలి. సిద్ధం అయితే నిమిషం పనే రాజీనామా చేయటం. ఏముంది, పిఏకి చెబితే రెడీ చేస్తాడు. స్పీకర్ ఫార్మేట్లో సంతకం ఒకటేగా పెట్టడం. పెన్ను ఎవడనిస్తారు. ఈ పంపించేటోళ్ళు చాలామంది ఉంటారు. పెన్ను పేపర్ కావాలంటే పంపించడానికి లక్షల మంది ఎదురు చూస్తాం. ఇవాళ ఈ సిద్ధం ఇవన్నీ డైలాగులు అనమాట. సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. ఎవడు వద్దాండు సిద్ధంగా ఉంటే?